పెన్షనర్లను జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షులు పి సుబ్బరాయన్, జనరల్ సెక్రటరీ బి పెద్దన్న గౌడ్లు విమర్శించారు. గురువారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పెన్షనర్స్ ఒకసారి విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఏ ప్రభుత్వంలో చూడని విధంగా ఈ జగన్ ప్రభుత్వంలో పెన్షనర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు ఆవేదనను వ్యక్తం చేశారు. ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో పార్టీ కార్యదర్శి పి సత్యనారాయణమూర్తి, కోశాధికారి టి నాగభూషణం, జాయింట్ సెక్రటరీ కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలే, అదేదో వాళ్ళతో 5,000 రూపాయలతో వాలంటీర్లు ఇస్తే బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాలంటీర్లు ఎంత వాళ్ళు అనుభవించారో చూడండి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. చరిత్రలో ఎక్కడ కూడా ఇటువంటిది ఎక్కడ జరిగినది ఏ రాష్ట్రంలో ఎప్పుడో బీహార్లో జరిగిందంటారు, కానీ మరి అంతకన్నా ఘోరంగా ఈ రాష్ట్రం తయారైంది. మరి గతంలో నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ రోజుల్లో ఏ రోజు కూడా ఉద్యోగులకు కానీ నాకు తెలిసి మాకు ఉద్యోగులకు ఎప్పుడూ అన్యాయం చేసిన దాఖలాలు లేవు. ఏదో ఒకటి పొరపాటు చేశారు పెన్షనర్లకు, దాంతో మనం సర్దుకున్నారు. తర్వాత ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడికి మన విభజన జరిగిన తర్వాత ఈ డెవలప్ చేస్తాము, అమరావతిని డెవలప్ చేసి అందరికీ ఇది చేద్దామని చెప్పి ఇక్కడికి వస్తే ఆ మూడు రాజధానులు చెప్పి ఈరోజు ఒక రాజధాని కట్టుకుపోయాడు. ఈరోజు భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఎవరైనా అడిగితే ఏది రాజధాని అంటే చెప్పుకునే రాజధాని లేదు. మరి ఎందరూ అందరినీ హింస చేసి పెట్టేశారు. అంగన్వాడీలు సమ్మె చేస్తే వాళ్ళని భయపెట్టించాడు, ఉపాధ్యాయులు సమ్మె చేస్తే వాళ్ళని భయపెట్టించాడు, ఉపాధ్యాయులను సారా షాపుల్లో కాపలా పెట్టాడు. మరి ఇంత దుర్మార్గమైన పాలన ఎక్కడ కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఈ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు జరగలేదు. కాబట్టి మేము ఇంకోటి ఏం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వాన్ని మనం నెక్స్ట్ కొనసాగిస్తే మన యొక్క డాక్యుమెంట్స్ కూడా, మన యొక్క పత్రాలు, ఇళ్ల పత్రాలు, ఖాళీ స్థలాల పత్రాలు కూడా మనకు డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ అనేది పెట్టుకుని వాటిని కూడా తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలారా మేల్కొనండి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ మేల్కొనండి. ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతాం. ఎన్డీఏ ప్రభుత్వ కూటమిని మనం తెచ్చుకుందాం. భవిష్యత్తు ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.